వెల్కమ్ టు అన్నా మోరల్ స్టోరీస్. రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పురోహితుడు. అతడు పక్కన ఉన్న కృష్ణపురం అనే ఊరిలో వ్రతం చేయించడానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణపురం వెళ్ళడానికి మధ్యలో 2 మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో క్రూర జంతువులు లేకపోవడం వల్ల రామాపురం ప్రజలు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద ఒక పెద్ద పులి ఒక బంగారు కంకణం చేతిలో పట్టుకొని నుంచుంది. పులిని చూడగానే శివశర్మకు గుండెలో రాయి పడింది. దేవుడా, దీని బారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి అని శివశర్మ మనసులో అనుకున్నాడు. ఆ సమయంలోనే పెద్ద పులి శివశర్మను చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి. పులి ఇలా అంటుంది, ఓ బ్రాహ్మణుడా, నన్ను చూసి భయపడకు. నేను క్రూర జంతువైనా ఇప్పుడు మాంసాహారిని కాదు. ఇప్పటి వరకు చేసిన పాపాలకు విముక్తి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా ఇస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే ఈ కంకణం నువ్వు తీసుకో అంటూ పులి చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. దాన్ని చూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది. నువ్వు పులివి, క్రూర జంతువువి కూడా. నేను నీ మాటలు ఎలా నమ్మాలి? భలే వాడివే నువ్వు. నేను నిజంగా క్రూర జంతువు అయితే ఈ పాటికి నీ మాంసంతో నేను విందు చేసుకునేదాన్ని అంది పెద్ద పులి. అవును కదా అనుకున్నాడు బ్రాహ్మణుడు. పులి క్రూర జంతువే కనుక అది నేను కనిపించగానే నన్ను వేటాడి చంపి తినేది. అలా చేయలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయపడుతూ ఉంటుంది. శివశర్మకు భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు. అది తీసుకొని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను అన్నాడు. నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పి అన్నాడు. దానికి పెద్ద పులి నవ్వి, భలే బ్రాహ్మణుడు అయ్యా నువ్వు. శాస్త్రాలు చదివానని అందరికీ చెబుతావు, అవి నువ్వు పాటించవా? ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి తీసుకోవాలి కదా అంది పెద్ద పులి. శివశర్మ అయితే సరే అంటూ చెరువులోకి దిగాడు. మెత్తగా ఉన్న చెరువు గట్టున దిగబడిపోయాడు. అది చూసిన పులి, అయ్యయ్యో, బురదలో దిగబడిపోయావా, ఉండు రక్షిస్తాను అంటూ పులి తాకిగా వెళ్ళి శివశర్మను చంపి తినేసింది.